ఏడాది నుమాయిష్లో రెడీమేడ్ గార్మెంట్స్ అండ్ స్టిచ్డ్ అన్‌స్టిచ్డ్ ఫ్యాబ్రిక్ వీటితో పాటు చాలా వరకు చేనేత హస్తకళలు కూడా వచ్చేసినాయి. మరి ఈ ఏడాది నుమాయిష్లో ఎక్కడెక్కడి నుంచి ఎట్లాంటి హ్యాండ్లూమ్స్ వచ్చాయి అండ్ ప్రత్యేకంగా హ్యాండ్‌మేడ్ డెకరేటివ్ ఐటమ్స్ ఏవేవి ఉన్నాయి అండ్ టెర్రకోటాకు సంబంధించిన డెకరేటివ్ ఐటమ్ టాయ్స్ కలెక్షన్స్ ఏమున్నాయో చూసేద్దాం. సో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన హ్యాండీక్రాఫ్ట్ స్టాల్ దగ్గర నేను వచ్చేసిన. ఇక్కడ చాలా అట్రాక్టివ్గా ఉండేవి ఏంటంటే క్రడల్స్, జూలా. సో చిన్న పిల్లల ఉండే జూలా దగ్గర నుంచి, అంటే 1 year బేబీ దగ్గర నుంచి ఉండే జూలా దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంజాయ్ చేస్తుంటారు క్రడల్స్. సో ఈ జూలాలన్నీ కూడా వెస్ట్ బెంగాల్ ఆర్ట్ అనేది చాలా ఫేమ్ అండ్ అట్రాక్టివ్గా కూడా ఉన్నాయి. ఓవరాల్ నుమాయిష్లో చూస్తుంటే ఇట్లాంటి క్రడల్స్ షాప్స్ కేవలం ఒక 5 to 8 వరకు మాత్రమే ఉన్నాయి. సో వీటి రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో చిన్నవి మనం అయితే చూస్తున్నాము అది జస్ట్ 350 రూపీస్ అండ్ ఎండ్కి వచ్చేసరికి మాత్రం ఆ పల్లకి డిజైన్ ఉండేసరికి అది 1500, దెన్ బార్గెన్ చేస్తే 1350 వరకు కూడా ఇస్తున్నారు. దాంతోపాటు ఇన్ నార్మల్ ఉండే ఈ క్రెడల్స్ అన్నీ కూడా 500 to 800 వరకు ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర వీటితో పాటు జూట్ సంబంధించిన బ్యాగ్స్ అండ్ మనకి టెరకోటా కంటే కూడా జూట్ బ్యాగ్స్ ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి. అండ్ జూట్ బ్యాగ్స్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మనకి టిఫిన్ బ్యాగ్ దగ్గర నుంచి అండ్ ఈ వాటర్ బాటిల్ బ్యాగ్ కావచ్చు, దాంతోపాటు లగేజ్ బ్యాగ్ వరకు కూడా జూట్లో ఉన్నాయి. దాంతోపాటు జూట్లో డెకరేటివ్ ఐటమ్స్, సో ఇవి చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. అందులో ల్యాంప్స్ అనేవి కూడా మనం చూస్తున్నాం. సో ఈ ల్యాంప్స్ అన్నీ కూడా మనకి జూట్తో, కార్డ్బోర్డ్స్తో అండ్ వుడ్ వర్క్తో చేసిన డెకరేటివ్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర కనిపిస్తున్నాయి. సో ఒకసారి మనం వ్యాపారుల దగ్గరికి వెళ్దాము. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు అండ్ దాంతోపాటు ఈ ఏడాది కలెక్షన్స్ అండ్ ఈ ఏడాది ఇప్పటివరకు బిజినెస్ ఎట్లా ఉందని కూడా తెలుసుకుందాం. సో దాంతోపాటు డెకరేటివ్ ఐటమ్స్కి వచ్చేసరికి పేపర్ ఫ్లవర్స్, సో పేపర్ క్రాఫ్ట్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. సో పేపర్ క్రాఫ్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఒకసారి మనం వ్యాపారులతో మాట్లాడదాం. ఈ ఏడాది బిజినెస్కి సంబంధించుకోవచ్చు అండ్ జూట్ అండ్ వీటి సామాన్కి సంబంధించుకోవచ్చు. तो आप भैया किधर से आया? वेस्ट बंगाल मैडम। वेस्ट बंगाल से पहली बार लगा रहे हैं स्टॉल? नहीं हर साल रहते? हाँ ऑलमोस्ट 92 से 92 से। तो बहुत पुराना स्टॉल है आपका? ओदिके जाओ तो एक हाँ बहुत पुराना स्टॉल पुराना है मैडम। तो ये ईयर नुमाइश के लिए क्या क्या कलेक्शंस लाए? नया पूरा हमारा ही है पूरा इस बार। नया ये है ट्राइबल सेट्स और है पानी पूरी सेल करने वाला इधर है, ये गुब्बारे सेल करना है, नया ही है। ये पूरा हैंडमेड आइटम्स है? हाँ हैंडमेड है मैडम। हैंडमेड आइटम। सो झूला तो स्पेशल अट्रैक्शन दिख रहे हैं आपके शॉप में. सो झूला के लिए कुछ बता सकते हैं? उसका जो भी यूज़ करे वो थ्रेड को क्या बोलते हैं? वो भी हैंडमेड है? ये तो पूरा हाथ से ही बनता है मैडम। ओके. वो कॉटन थ्रेड्स है, वो केन से बनता है, केन ओके. केन और बैम्बू से। ओके. वो तो उसका दाम क्या है फिर? 500 से स्टार्टिंग है, 500 से 900 तक। नेचुरलिटी उसमें दिख रहा हम लोगों को, कलर्स भी. सो कौन सा कलर्स इस्तेमाल करते हैं नेचुरलिटी के लिए? वाटर कलर वाटर कलर इस्तेमाल करते हैं। और हमारा इसके बाद ये पोर्ट्रेट्स हम लोगों को दिख रहे हैं ना, इसको क्या बोलते हैं, कैसे बनाते हैं ये हम लोग स्टोन डस्ट होता है, स्टोन डस्ट और केमिकल मिक्स करके उसको पूरा हाथ से उसको डिजाइन बना लेते हैं। बनाने के बाद उसके बाद अलग अलग फिगर हम लोग मॉडल जो फिगर आता है उसमें मॉडर्न आर्ट को हम लोग लेके उसको एक एक मॉडल बनाते हैं। उसको बाद में पेस्ट कर देते हैं फ्रेम में, उसके बाद वो पेंटिंग का बराबर आता है। आपके स्टॉल में तो छोटा सा फ्लावर्स और छोटा छोटा पैरेट्स, बर्ड्स वो भी है. सो उसका दाम क्या है? किधर से किधर तक है रेट आपके स्टॉल में? यहाँ से तो सोच लीजिए आपको 50 रुपए से आपको 3000 तक है। ये दुर्गा, ये देखिए दुर्गा माता जी है। ये बैंड सेट देखिए, वो बैंड सेट जो है 3000 का है, ये 1200 का है, ये है आपको 2000 का है। ये सब अलग अलग रेट का है, लेकिन मिनिमम रेट के भी है, ऐसी बात नहीं है। जैसे 50 रुपीज़ से सोच लीजिए हमारा 3000 तक एक एक आइटम का आता है, रेट आता है। तो ये साल नुमाइश में कैसे है बिजनेस? बिजनेस तो डाल है, ऑटोमेटिक ये सीज़न नहीं है, ऑफ सीज़न में स्टार्ट हुआ है। हम लोग तो आया था जनवरी में, उस टाइम पे हुआ नहीं, कोविड के लिए बंद कर दिया। फिर इसको ओपन किया है 25 मार्च से। तो हम लोग आया अभी, लेकिन गर्मी के लिए कोई कस्टमर नहीं आ रहा है, बहुत कम आ रहा है। शाम को टाइम में थोड़ा बहुत आ रहा है, लेकिन इसमें हम लोग को मुश्किल है ये रिकवर करना पैसा। हम लोग तो इतना दूर से आया ना, हम लोग का खर्चा बहुत है, ट्रांसपोर्ट खर्चा, ये माल लेके आया, इसके लिए हमारा बहुत खर्चा हो गया। अभी यही सोचता है जो ये इसको कैसे कवर करे। तो
आप जो भी सामान उधर से इधर लेकर आए पूरा सेंसिटिव आइटम्स है, सो ब्रेकेबल भी पूरा सेंसिटिव, बहुत सेंसिटिव आइटम्स है। तो इसका कैसे केयर कर रहे हैं? अभी बारिश भी 2 दिन से ऑटोमेटिकली आ रहे हैं ना। हम इसके लिए हम लोग प्रोटेक्शन लिए है, पॉलीथीन शीट रखा हुआ है, जैसे बारिश आता है उसको कवर कर देते हैं। और ऐसे ही कुछ ना कुछ तो करना ही पड़ता है बारिश के लिए। अभी बारिश का सीजन भी आने वाला है आगे, तो वही सब से हम लोग को भी कुछ प्रोटेक्शन रखना पड़ता है इधर। वेदर का इफेक्ट तो बिजनेस के ऊपर दिख रहा है। बहुत हो रहा है इस साल में, तो हम लोग बहुत ఎఫెక్ట్ हो रहा है। సో ఇంకొక స్టాల్కి వెళ్దాం। సో అక్కడ హ్యాండ్లూమ్స్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం। సో హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్, వ్యాలెట్స్కి సంబంధించిన స్టాల్ ఇది। సో ఇది కూడా కంప్లీట్గా హ్యాండ్ మేడ్, అండ్ ఇక్కడ కలర్స్ ఏవైతే వీటిపైన పెట్టిరో ఆ కలర్స్ కూడా, సో మనకి లెదర్లో చాలా కలెక్షన్స్ తక్కువ ఉంటాయి, కలర్స్ కూడా తక్కువ ఉంటాయి। సో ఇక్కడ జైపూర్కి సంబంధించిన ఆర్ట్స్ అన్నీ కూడా మనకి లెదర్ బ్యాగ్స్ పైన కనిపిస్తున్నాయి, దట్టు న్యాచురల్ కలర్స్ తోటి। సో కేవలం హ్యాండ్ బ్యాగ్సే కాదు, చిన్న చిన్న కిడీ బ్యాగ్స్, సో అవి చూడడానికి వుడ్లో రెడీ చేస్తే అవి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, సో అవి చూస్తే ఆల్ ఆఫ్ సడన్ వుడ్ అని చెప్పొచ్చు, కానీ ఇవి చూడడానికి వుడ్ లాగున్న ఎలిఫెంట్స్ కావచ్చు, క్యాట్స్ కావచ్చు, అండ్ క్యామెల్స్, ఈ 3 అయితే వెరైటీస్లో ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న కిడీ బ్యాగ్స్। సో చూడడానికి వుడ్ కలరింగ్ అయితే మనకు కనిపిస్తుంది, అవుట్లుక్ మొత్తం వుడ్ లాగా ఉంటుంది, కాకపోతే అది లెదర్కి సంబంధించింది। ఇక పౌచెస్ అయితే 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి, అండ్ ఇట్లాంటి చిన్న చిన్న బ్యాగ్స్ 350 రూపీస్, అండ్ కొంత సైజ్ పెరిగితే 1250 రూపీస్, అండ్ ఫోన్కి సంబంధించి ఏవైనా ఉంటే చిన్న చిన్న బ్యాగ్స్ అయితే మనకి 650 రూపీస్ అండ్ 250 రూపీస్ అయితే కాస్ట్ ఉంది। హాయ్ అండి। హాయ్, ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? నారాయణపేట నుంచి. నారాయణపేట। మరి నారాయణపేటకి వెళ్ళి ఈసారి నుమాయిష్కి ఏమేమి కలెక్షన్లు పట్టుకొచ్చారు? శారీస్ అండి, శారీస్ మగ్గాల మీద నేపించినవి తీసుకొచ్చామాట। ఇది ఇట్లా బొమ్మలది ఇది కూడా ఉంటుంది మేడం, ఇది చాలా బాగుంటుంది, ఇది మస్రై కాటన్ అని అంటారు, చాలా బాగుంటుంది ఇది। మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మరి మీకు ఇక్కడ గిరాక్ స్టార్ట్ అయిందా? కొంచెం పర్వాలేదండి, 2 ఇయర్స్ లేదు కదా, ఇప్పటికి పర్వాలేదు, కాస్త పర్వాలేదు అసలు। 2 ఇయర్స్ కరోనా వచ్చి మనం ఉంటామా పోతామా అన్న సమయంలో ఈ ఎగ్జిబిషన్ పెట్టి చాలా బాగా చేశారు, ఎందుకంటే బీద వాళ్ళకి అమ్ముకుంటారు కదా, చాలా ఇది చేస్తారు కదా, వాళ్ళ కోసం బాగా చేశారు। ఇది గత ఎన్నో సంవత్సరాల నుంచి 800 నుంచి 3500 వరకు అట్లా। అండ్ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ ఏమైనా తెచ్చారా? లేదు మేడం, ఓన్లీ శారీసే పెట్టాము ఇప్పటికైతే ప్రస్తుతానికి, డ్రెస్ మెటీరియల్స్ లేదు। సో ఇక్కడ స్టాల్ మాత్రం మనకు ఓన్లీ శారీ, సో కాటన్ శారీస్, సమ్మర్లో ఎవరైనా కావాలి కాటన్ శారీస్ అంటే ఇక్కడ తీసుకోవచ్చు। అయితే నేను చెప్పిన ఈ 3 ప్లేసెస్లో కాటన్ శారీస్తో పాటు డ్రెస్ మెటీరియల్స్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి। ఇక మెయిన్గా కుప్పాడం కావచ్చు, దాంతోపాటు ఇక్కత్ ప్రింట్ కావాలనే వాళ్ళు అండ్ ప్యూర్ కాటన్ కావాలనుకునే వాళ్ళకైతే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, అండ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి। సో వీటితో పాటు ఈ మధ్యకాలంలో పాట్ వెజల్స్, సో అవి కూడా కలెక్షన్స్ ఇక్కడికి వచ్చేసినాయి। సో ఆ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను। మీ దగ్గర అయితే మట్టివి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి, సో రేట్లు ఎట్లా ఉన్నాయి? మేము యాక్చువల్లీ రీజనబుల్ రేట్స్ పెట్టామండి, ఇది ప్రొడక్ట్స్ ఇవన్నీ ప్రమోట్ చేయడానికి మేము తీసుకున్నాం స్టాల్। సో బయటతో కంపేర్ చేస్తే కొంచెం రీజనబుల్, అంటే మేము డైరెక్ట్ చేస్తాం కాబట్టి సో ప్రతి ప్రోడక్ట్ని కొంచెం రీజనబుల్ రేట్స్లో పెట్టుకొని సేల్ చేస్తున్నాం। ఓకే, సో ఇడైతే మట్టివి బాటిల్ అన్నీ కనిపిస్తున్నాయి, ఇప్పుడు ఎండాకాలం ఆల్రెడీ షురు అయిపోయింది, ఇడ ఎట్లున్నాయి రేట్లు మట్టివి బాటిల్ వచ్చేసి మేము 250 సేల్ చేస్తున్నాం, కొంచెం క్వాలిటీ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి 200 కూడా బాటిల్ ఇచ్చేస్తున్నాం। ఓకే, బార్గెన్ చేసిన వాళ్ళకి 200, అంతే, బార్గెనింగ్ కంపల్సరీ కదా। సో దాంతో పాటు మట్టి మగ్గలు కనిపిస్తున్నాయి, కుండలతో పాటు మగ్గలలో కూడా నీళ్ళు పోసుకుంటే చల్లగానే ఉంటుందా? చాలా కూల్ ఉంటాయి, మన ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ కుండలు ఎలా ఉంటుందో అవి కూడా సేమ్ అలాగే వస్తాయి। సో ఏమేమి పట్టుకొచ్చినారమ్మా మీరు? మేడం దైవడ, సమోసా, శనగలు, తర్వాత పులిహోర, పుదీనా రైస్, టమాటా రైస్, కాలా జామున్, ఇవన్నీ కూడా మినీ హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి లిస్ట్లో, మరి వీటి రేట్లు ఎట్లున్నాయి? 20 రూపీస్, ఏది తీసుకున్నా 20 రూపీస్ మినిమం, కప్పు నిండా పెడతాము, 20 రూపీస్। మరి ఎప్పుడు పొద్దుగాల లేస్తావు, ఎప్పుడు ఇవన్నీ వండుతావు, ఎప్పుడు తీసుకొని వస్తారు? నేను 12 గంటలకు స్టార్ట్ చేస్తాను, 12కి స్టార్ట్ చేస్తే నాకు 3:30 వరకు అయిపోతాయి। 3:30 తర్వాత 4 o'clock లోపల ఇవన్నీ మనకి బయట లోపల తీసుకురాని వరకు 4 కల్లా ఇక్కడ ఉంటాను నేను ప్రతిరోజు 4 o'clock వస్తాను। సో ఎట్లా ఉంది మరి బిజినెస్? బాగుంది మేడం, పర్వాలేదు, సాటర్డే సండేస్ అయితే బాగా జరుగుతుంది, మిగతా రోజులలో మామూలుగా ఉంది। సో మొత్తానికి ఇది చేనేత కళాకారుల ఉత్పత్తులకు సంబంధించి అండ్ ఈ ఏడాది నుమాయిష్లో కొలువు తీరిన హ్యాండ్లూమ్ డెకరేటివ్ ఐటమ్స్ క్లాత్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్। కెమెరా పర్సన్ రమేష్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్।